ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 అంటే మీరు పిహెచ్డిలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే. సో ఫర్ ద ఫస్ట్ టైం 2300 పిహెచ్డి వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించి మనం ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాము. 7th నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 11th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. చెప్పిన విధంగానే ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్లో కొంచెం సర్వర్ డౌన్ వచ్చిన తర్వాత మనకు కంప్లీట్ నోటిఫికేషన్ ఇప్పుడు అవైలబుల్లో ఉంది. ఈ వీడియోలో నేను మొత్తం పిహెచ్డి అడ్మిషన్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ డౌట్ క్లారిఫై చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే రానున్న రోజుల్లో పిహెచ్డి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ విషయంలో. మన ప్రీవియస్ వీడియోస్లో ఆర్సెట్కి సంబంధించి కేటగిరీ 1 కేటగిరీ 2 అని మెన్షన్ చేశామో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ప్రతి ఒక్కరూ రీసెర్చ్ మెథడాలజీ ఎగ్జామినేషన్ రాయాల్సిందే. అంటే మీ సెట్ సిలబస్ నెట్ సిలబస్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ సిలబస్ అన్నమాట. సిలబస్లో ఎటువంటి చేంజెస్ లేవు. మీరు నెట్ క్వాలిఫై అయినా సెట్ క్వాలిఫై అయినా మీరు గేట్ క్వాలిఫై అయినా మీరు ఇంజనీరింగ్ స్టూడెంటా నాన్ ఇంజనీరింగ్ స్టూడెంటా ఆర్ట్స్ స్టూడెంటా సైన్స్ స్టూడెంటా ప్రతి ఒక్కరూ పేపర్ 1 అంటే పార్ట్ ఏ అన్నమాట 90 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పార్ట్ ఏని రాయాల్సిందే. 90 మార్క్స్కి సంబంధించి ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో నేను కంప్లీట్ డీటెయిల్స్ని మీకు షేర్ చేస్తాను. ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు మనము దసరా తర్వాత అంటే 18th అక్టోబర్ నుండి డైలీ 4 అవర్స్ బేసిస్ పైన ఒక 30-35 డేస్ కోర్స్ని ఆర్గనైజ్ చేయబోతున్నాము. సో ఓన్లీ 30-35 డేస్ కోర్స్ని ఆర్గనైజ్ చేయబోతున్నాం ఎక్స్క్లూజివ్లీ ఫార్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక మెసేజ్ చేయండి. మొత్తం డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాం. ఎక్స్క్లూజివ్లీ ఫార్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కేవలం పేపర్ ఏ మాత్రమే. పేపర్ బికి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము ఏ మెటీరియల్ ఫాలో అవ్వాలి అని. Subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos from us. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మనకు ఆర్సెట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని మెన్షన్ చేశారు. అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. అది ఐసెట్ కానివ్వండి పీజీ సెట్ కానివ్వండి ఇతర కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇదే వెబ్సైట్లో ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులోని ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు కన్సిడర్ చేయండి. మిగిలిన డిఫరెంట్ వెబ్సైట్స్ చూడొద్దండి. దిస్ ఈజ్ ద అఫీషియల్ వెబ్సైట్. ఇందులో ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ టైం పిహెచ్డి కానివ్వండి ఫుల్ టైం పిహెచ్డి కానివ్వండి దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో మొత్తం ఇన్ఫర్మేషను ఇంపార్టెంట్ డేట్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఫస్ట్ హోమ్ పేజ్లో చూసుకుంటే ఈరోజు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఫైన్తో పాటు మీరు సబ్మిట్ చేయాలంటే ఎంత అమౌంట్ పడుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పార్ట్ ఏ ఏదైతే ఉందో చూడండి. పార్ట్ ఏ ఆఫ్ the paper in all subjects including languages are in English only. సెట్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 అంటే పార్ట్ ఏనే అక్కడ పేపర్ 1 అంటారు. సెట్ ఎగ్జామినేషన్లో ఈ పేపర్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ద పార్ట్ బి ఆఫ్ ద సబ్జెక్ట్స్ except languages are in English. For languages part B is in the concerned language. అంటే తెలుగు వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది, హిందీ వాళ్ళకి హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది, ఉర్దూ వాళ్ళకి ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ రకంగా అన్నమాట. సో పార్ట్ ఏ అన్నది అందరికీ కామన్.
ప్రతి ఒక్కరూ రాయాల్సిందే. మీరు నెట్ క్వాలిఫైడా, సెట్ క్వాలిఫైడా, గేట్ క్వాలిఫైడా, ఇట్ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ టు అపియర్ ఫర్ పార్ట్ ఏ. ఇట్స్ కామన్ ఫర్ ఆల్. రీసెర్చ్ మెథడాలజీ అది ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. పార్ట్ బి వచ్చేసి మీ సబ్జెక్ట్స్ ఒకవేళ లాంగ్వేజెస్ అయితే మీ సబ్జెక్ట్కి సంబంధించిన లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు ఫైన్తో పాటు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ 11th స్టార్ట్ అయిపోయింది. ఒకసారి అప్లికేషన్ ఫిలప్ చేసే ముందు ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. సో దాని బేస్ పైన ఈ ఫ్రంట్ పేజ్లో ఈ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. సో అబౌట్ అస్ అంటే ఈ ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు? శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి 1954లో ఎస్టాబ్లిష్ అయిన ఈ యూనివర్సిటీ ఈసారి మనకు రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆర్గనైజ్ చేస్తుంది. దీనికన్నా ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో పిహెచ్డిలో మీరు ఈ ఎగ్జామినేషన్ రాయాలంటే ఫుల్ టైం పిహెచ్డి చేయాలనుకుంటున్నారా, పార్ట్ టైం పిహెచ్డి చేయాలనుకుంటున్నారా, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో మీరు ఇంజనీరింగా, ఆర్ట్సా, సైన్సా, ఎవ్రీబడి హ్యావ్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్ ఈస్ కామన్. చూడండి, మనకు పిహెచ్డి ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, ఫుల్ టైం ప్రోగ్రామ్, పార్ట్ టైం ప్రోగ్రామ్. ఇక్కడ మనకు పిహెచ్డి చేయడం కోసం మినిమం స్టాండర్డ్స్ 2016 రెగ్యులేషన్కి సంబంధించి ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి. పిహెచ్డి ఫుల్ టైం చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, మినిమం, మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు పడుతుంది, పార్ట్ టైం చేస్తే ఎన్ని సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు, పిహెచ్డికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఫెలోషిప్స్ వస్తాయా లేదా, ఈ విషయాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కానీ ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు ఫుల్ టైం పిహెచ్డి చేయాలనుకుంటే చూడండి, మీకు 55% ఉండాలి. మీరు ఫుల్ టైం పిహెచ్డి చేయాలనుకుంటే మీకు 55% ఉండాలి. ఒకవేళ మీరు రిజర్వ్డ్ కేటగిరీ అయితే, మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, నాన్ క్రీమీ లేయర్ అయితే, సో మీకు 5% రిలాక్సేషన్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ 5% రిలాక్సేషన్ ఏదంటే, సో 55 to 50% ఆర్ ఈక్వలెంట్ అన్నమాట. సో మీరు రిజర్వ్డ్ కేటగిరీ అయితే మీకు 50% రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్తో అవసరం లేదు. కానీ మీరు పార్ట్ టైం పిహెచ్డి చేయాలంటే ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. చూడండి, మీరు పార్ట్ టైం పిహెచ్డి చేయాలంటే మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అదేంటంటే ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ప్రొఫెషనల్ కాలేజెస్ హ్యావింగ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 2 years ఆఫ్ సర్వీస్. నాకు చాలామంది ఫోన్స్ చేశారు, మెసేజ్ చేశారు, సార్ నేను 2020లో నా పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాను, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, నేను పార్ట్ టైం పిహెచ్డి చేయొచ్చా? చేయలేరు. సో పార్ట్ టైం పిహెచ్డి ఎవరికి పాసిబిలిటీ అంటే, ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తుండి 2 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే, అది కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో, ఒక ప్రొఫెషనల్ కాలేజ్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, మీరు ఆ సర్వీస్ సర్టిఫికేట్ని చూపిస్తే మీకు పార్ట్ టైం ఎలిజిబిలిటీ ఇస్తారు, లేదా ఫుల్ టైంకే మీరు అప్లికబుల్. ఒకసారి మీరు ఫుల్ టైంలో జాయిన్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా రావాల్సి వస్తుంది. దాన్ని కూడా జాగ్రత్తగా కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోండి. సో పార్ట్ టైం పిహెచ్డి చేరాలంటే మీకు ఖచ్చితంగా 2 years ఆఫ్ సర్వీస్ ఉండాలి. సో ఇక్కడ కూడా 2 years ఆఫ్ సర్వీస్ మెన్షన్ చేశారు, ఇక్కడ కూడా 2 years ఆఫ్ సర్వీస్ మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు జూనియర్ కాలేజ్లో వర్క్ చేస్తుంటే చూడండి, ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ స్కూల్స్ హ్యావింగ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 4 years ఆఫ్ సర్వీస్. అంటే మీరు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కాలేజ్ కాకుండా ఒక జూనియర్ కాలేజ్ లెవెల్ కానివ్వండి, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, స్కూల్ లెవెల్లో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా 4 years ఆఫ్ సర్వీస్ ఉండాలి.
సో ఇక్కడ చాలామంది స్కూల్ అసిస్టెంట్స్ స్కూల్స్కి సంబంధించి వాళ్ళు కూడా కాల్స్ చేశారు, సార్ మేము పీజీ కంప్లీట్ చేసుకున్నాం, ఇంత గ్యాప్ ఉంది, మేము చేయగలమా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పార్ట్ టైం పిహెచ్డి చేసుకోవచ్చండి, నథింగ్ రాంగ్, యూ కెన్ డూ. ఎందుకంటే పార్ట్ టైం పిహెచ్డి మీకు పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో ఈ రకంగా చూసుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో వాళ్ళు ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి అని చెప్పేసి, దాంతోపాటు మనకు రిమైనింగ్ అదర్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ హియర్. ఒకసారి మీరు చూసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ సబ్జెక్ట్స్, దాదాపు 80 సబ్జెక్ట్స్లో ఈ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తున్నారు. 80 సబ్జెక్ట్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో యూ కెన్ సీ హియర్ ఆల్ దీస్ ఆర్ ద వేరియస్ సబ్జెక్ట్స్. అంటే మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎలిజిబుల్ చూడండి. ఇది ఖచ్చితంగా చూడండి అమ్మా మీరు, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు లైఫ్ సైన్సెస్ ఎగ్జామినేషన్ రాస్తుంటే మీ బ్యాక్గ్రౌండ్ బయోటెక్నాలజీ అయినా, మైక్రోబయాలజీ అయినా, బయోకెమిస్ట్రీ అయినా, హ్యూమన్ జెనెటిక్స్ అయినా, వైరాలజీ అయినా ఉండాలి. మీరు ఒకవేళ కెమికల్ సైన్సెస్ రాస్తుంటే మీ బ్యాక్గ్రౌండ్ కెమిస్ట్రీ విత్ ఎనీ స్పెషలైజేషన్ ఉండాలి, ఆర్గానిక్ కానివ్వండి, ఇన్ఆర్గానిక్ కానివ్వండి. మీరు కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ రాస్తుంటే మీరు కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్, మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జామినేషన్ రాస్తుంటే ఆ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేయాలనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్లో మీకు ఎలక్ట్రానిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయినా ఉండాలి, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ పైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలన్నమాట. ఈ రకంగా మనకు ఏ సబ్జెక్ట్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు, దాని మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిఫికేషన్. మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే, అంటే మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో మీరు పిహెచ్డి చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉండాలి. ఈ రకంగా మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి మొత్తం ఇందులో మెన్షన్ చేశారో. ఈ లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసుకోండి. కొందరు డౌట్స్ ఏ విధంగా రైస్ చేశారు అంటే, సార్ మేము ఎంకామ్ చేశాము కానీ నేను పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి చేయాలనుకుంటున్నాను, పాసిబిలిటీ ఉందా? లేదు. నేను ఎంబీఏ చేశాను, యూపీఎస్సీ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి చేయొచ్చా? చేయలేరు. మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండి అది ఇండియన్ యూనివర్సిటీస్ యొక్క అఫిలియేటెడ్గా ఉండి, అంటే యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరు ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసింటే మీకు 55%, 50% మీ రిజర్వేషన్ని బట్టి మీరు అందులో కూడా ఎలిజిబిలిటీ ఉంటే దెన్ యూ కెన్ గో ఫార్ ఫుల్ టైం పిహెచ్డి. ఎక్స్పీరియన్స్ ఉంటే పార్ట్ టైం పిహెచ్డి. అంతేగాని మీరు ఎంకామ్ చేసుకొని పొలిటికల్ సైన్స్లో అప్లై చేసుకుంటారా? పాసిబిలిటీ కాదు. మీరు ఎంబీఏ చేసుకొని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాసిబిలిటీ కాదు. సో దానికోసమే మీరు ఏ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించి ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే బెటర్. చూడండి, సబ్జెక్ట్స్ ఇన్ విచ్ ద టెస్ట్ ఈస్ కండక్టెడ్, ఎలిజిబిలిటీ పీజీ డిగ్రీ. దీనికి సంబంధించి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, కామర్స్ వాళ్ళు కామర్సే అప్లై చేసుకోవాలి. ఎకనామిక్స్ ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటారో ఎకనామిక్స్లో వాళ్ళు ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్. చాలామంది డౌట్ ఏంటంటే, సార్ నేను ఫైనల్ ఇయర్ పీజీలో ఉన్నాను, అప్లై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మీరు ఫైనల్ ఇయర్ పీజీలో ఉన్నా కూడా మీరు ఆర్సెట్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. కండిషన్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూ కాల్ ఆ టైం వరకు మీరు పీజీ కంప్లీట్ అయిపోవాలి. అంటే ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయ్యి ఇంటర్వ్యూ అయ్యే వరకు ఒక 2 months పడుతుందండి. సో ఈ 2 months లోపల మీ పీజీ అయిపోవాలి. ఈ రకంగా పాసిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సిలబస్ అండ్ సబ్జెక్ట్స్. ఒకసారి సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఏ సబ్జెక్ట్స్లో మనం ఈ పిహెచ్డి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు, దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఇదే పీడిఎఫ్ని మనకు దీనికన్నా ముందు ఎలిజిబిలిటీ అన్న సెక్షన్లో కూడా మెన్షన్ చేశారు, ఇక్కడ సేమ్ అదే మెన్షన్ చేశారు. సో వీ హ్యావ్ అరౌండ్ 75+ సబ్జెక్ట్స్, 75+ సబ్జెక్ట్స్, సైన్స్ సబ్జెక్ట్స్, నాన్ సైన్స్ సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి దాదాపు 71 డిపార్ట్మెంట్స్లో ఈ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. దాదాపు 2300 సీట్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ సబ్జెక్ట్స్. దీనికి సంబంధించి సిలబస్ ఏదైతే ఉందో ఒకసారి సిలబస్ అబ్జర్వ్ చేస్తే, సిలబస్ ఏదైతే ఉందో పార్ట్ 1 రీసెర్చ్ మెథడాలజీ, దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్.
మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండా? సో చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సెట్కి ఎలిజిబిలిటీ లేదండి. సో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే. అంటే రీసెర్చ్ మెథడాలజీ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాల్సిందే. సో ఒక్కసారి దీనిపైన క్లిక్ చేస్తే ఈ సిలబస్ని ఒకసారి చూస్తే, సో చూడండి, ఒక్కసారి వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దెర్ ఈజ్ నో చేంజ్ యాజ్ ఇట్ ఈస్గా యాజ్ పర్ యూజీసీ నెట్ సిలబస్ ఫర్ పేపర్ 1 ఏదైతే ఉందో దాన్నే యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేసి దాన్ని రెఫరెన్స్గా యూస్ చేసి ఇక్కడ మనకు ఆర్సెట్ ఎగ్జామినేషన్లో అదే యూస్ చేస్తున్నారు. అదే 10 చాప్టర్స్ టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకు 10 చాప్టర్స్గా ఇంక్లూడ్ చేశారో పార్ట్ ఏలో. దెర్ ఈజ్ నో చేంజ్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకు రాబోతున్న రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి కూడా ఇదే సిలబస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెట్కి సంబంధించిన నెట్కి సంబంధించిన సిలబస్ సేమ్ టు సేమ్, నో చేంజ్. సో దాని బేసిస్ పైన మీరు అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు గో విత్ ఆల్ దీస్ 10 సబ్జెక్ట్స్ యాజ్ 10 చాప్టర్స్ ఇన్ పేపర్ ఏ, అంటే పార్ట్ ఏ అన్నమాట ఇక్కడ. సో పార్ట్ ఏ వచ్చేసి కామన్ ఫర్ ఆల్. పార్ట్ బి మీది ఆర్ట్స్ సబ్జెక్టా, సైన్స్ సబ్జెక్టా? చూడండి, ఆర్ట్స్ సబ్జెక్టా, సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్టా, లేకపోతే ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్కి సంబంధించిన సబ్జెక్టా? 71 డిపార్ట్మెంట్స్లో ఈ పిహెచ్డి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో ఈ 75 డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా కామన్ పేపర్ ఏని ఫాలో అవ్వాల్సిందే. సో ద పేపర్ వుడ్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. పేపర్ 1 ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెక్స్ట్, దీని తర్వాత మనము అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సేమ్ సెట్ ఎగ్జామినేషన్ లాగా అండి. మీరు ఫీజు పేమెంట్ చేసేయాలి. దాని తర్వాత యూ హ్యావ్ టు గో విత్ ఫిల్లింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ ముఖ్యంగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ బ్రౌచర్. ఇందులో పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫు నుంచి ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్నారు ఫర్ ద పిహెచ్డి అడ్మిషన్స్ త్రూ ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021. సో సెకండ్ పాయింట్లో ఏం మెన్షన్ చేశారు అంటే క్యాండిడేట్స్ కేర్ఫుల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టడీ చేయండి, వాళ్ళ రిజర్వేషన్స్ని చూసుకోండి, మీరు ఈ ఎగ్జామినేషన్ రాయడానికి వ్యాలిడా కాదా, మీకు ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి అని సెకండ్ పాయింట్ మెన్షన్ చేశారు. థర్డ్ పాయింట్ ఏంటంటే candidates having PG degree in science, arts, management, commerce, law, pharmacy and engineering courses and seeking admission into PhD program must appear for the entrance examination test. మీరు నెట్ క్వాలిఫైడా డజంట్ మ్యాటర్, సెట్ క్వాలిఫైడా డజంట్ మ్యాటర్, నెట్లో జేఆర్ఎఫ్ ఉందా డజంట్ మ్యాటర్, మీరు గేట్ క్వాలిఫైడా డజంట్ మ్యాటర్. ప్రతి ఒక్కరు 71 డిపార్ట్మెంట్స్ అని చెప్పాను కదండి, ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జామినేషన్ రాయాల్సిందే. దిస్ ఈజ్ ఎ కామన్ ఎగ్జామినేషన్ ఫార్ ద స్టేట్ యూనివర్సిటీస్ ఓన్లీ. గవర్నమెంట్ స్టేట్ యూనివర్సిటీస్, ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు ఇంకా ఆర్గనైజ్ చేయలేదు, డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళు ఇంకా ఆర్గనైజ్ చేయలేదు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా రాయాల్సిందే. ఫోర్త్ పాయింట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. Candidates qualified in UGC NET JRF, other fellowships, engineering students with valid GATE score, pharmacy students with valid GPAT score and FDP candidates also have to write a written test. సో దీనికన్నా ముందు మనకు కొన్ని డిస్కషన్స్ జరిగాయి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఏం చెప్పారు, ఎవరైతే నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎంఫిల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కేటగిరీ 1లోకి, మిగిలిన వాళ్ళ కేటగిరీ 2లోకి, ఇక్కడ వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పేసి ఒక న్యూస్ క్లిప్పింగ్. సో అదే నేను క్రియేట్ చేసింది కాదండి, న్యూస్ పేపర్లో వచ్చింటే నేను మీకు చెప్పాను. అవర్ జాబ్ ఈజ్ టు ప్రొవైడ్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. సో ఆ రకంగా చేశారు. కానీ ఇక్కడ క్లియర్గా పాయింట్ నెంబర్ 4లో క్లియర్ చేసేసారు, ఎవ్రీబడి హ్యావ్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్. నెక్స్ట్, ద PG
పీజీ డిగ్రీ ఆఫ్ ఆల్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. సో మీరు చేసే పీజీ డిగ్రీ పీజీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. సపోజ్ మీరు ఒక యూనివర్సిటీ నుంచి చేశారు, ఇగ్నో నుంచే చేశారండి, ఇగ్నో ఈజ్ ఆల్సో ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫ్రమ్ యూజీసీ. చూడండి, అండ్ చూడండి, ద పీజీ డిగ్రీ ఆఫ్ ఆల్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ in India will be treated as equivalent to PG degrees of the all universities of AP. However, PG degrees obtained to distance mode from universities recognized by DEC, Distance Education Council, only be recognized. అంటే మనకి ఇగ్నో అంటే ఖచ్చితంగా రికగ్నైజ్డ్ అండి. ఈ ఒక కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్ ద్వారా రికగ్నిషన్ ఉంటేనే మీ డిగ్రీ వ్యాలిడ్ అన్నమాట. సో దాంతోపాటు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎవరైతే క్యాండిడేట్స్ ఫైనల్ సెమిస్టర్లో ఉండి ఎగ్జామినేషన్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 6, క్యాండిడేట్స్ who are waiting for the final semester year results of the qualifying degree can also apply for AP RCET 2021. But చూడండి, at the time of interview వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పీజీ డిగ్రీని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, allowing a candidate for entrance examination or interview does not guarantee any right of admission into PhD admission అన్నమాట. సో మీరు ఎగ్జామినేషన్ పాస్ అయిపోయారు, ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది, అయినప్పటికీ కూడా మీకు పిహెచ్డి సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది అవైలబిలిటీ ఆఫ్ ద పర్టికులర్ సీట్ ఇన్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ విచ్ యూ హ్యావ్ అప్లైడ్. చూడండి, అడ్మిషన్ ఈ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. కరెక్ట్, దీనికి సంబంధించి మొత్తం అవైలబిలిటీ ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాదాపు 2300 సీట్స్ ఉన్నాయి. అవన్నీ మనకు దీని తర్వాత మనకు నెక్స్ట్ సెషన్లో మెన్షన్ చేశారండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, the universities reserve the right to fill or not to fill the seats announced for any subject. Okay. నెక్స్ట్, పేమెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారండి, యూ కెన్ గో త్రూ దిస్. నెక్స్ట్, ఏమన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రూవ్ చేస్తే, ఏమైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు, లేకుంటే క్యాన్సిల్ చేస్తారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ వచ్చేసి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా హైదరాబాద్లో కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వండర్ఫుల్, దిస్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్. తెలంగాణ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా లేదా? చాలామంది స్టూడెంట్స్ అడిగారు, సార్ తెలంగాణ స్టూడెంట్ మేము అప్లై చేసుకోవచ్చా లేదా? సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఏంటి, తెలంగాణ సెట్ 2 years నుంచి పడలేదు. అక్కడ ఆస్పిరెంట్స్ చాలా డిసప్పాయింట్ అయిపోయారు, ఎందుకంటే ఆంధ్ర సెట్లో చాలామంది తెలంగాణ ఆస్పిరెంట్స్ రాస్తున్నారు. 2018 తర్వాత తెలంగాణ సెట్ ఇంతవరకు ఆర్గనైజ్ చేయలేదు. అక్కడ కూడా పిహెచ్డి అడ్మిషన్స్ త్వరలోనే ఆర్గనైజ్ చేస్తారు. సో చాలామంది ఆంధ్రప్రదేశ్ సెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు, వాళ్ళందరూ హైదరాబాద్ సెంటర్ లేదా అని నాకు మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఈ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో ఆర్గనైజ్ చేస్తారు, దాంతోపాటు కేవలం తెలంగాణ హైదరాబాద్లోనే ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతోపాటు యూ కెన్ సీ దట్ ద క్యాండిడేట్ కెన్ సెలెక్ట్ at most 2 subjects only while submitting the application. For additional subject the candidate has to pay additional fees. అంటే మీరు ఒక సబ్జెక్టే కాకుండా ఇంకొక సబ్జెక్ట్లో కూడా మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే 2 ఎగ్జామినేషన్ రాసుకోండి, ఏ దాంట్లో పిహెచ్డి సీట్ వస్తే చేరిపోండి. చూడండి, నో కరెక్షన్ ఇన్ ద సబ్జెక్ట్స్ ఈజ్ అలౌడ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. దీంతోపాటు పార్ట్ టైం పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సర్వీస్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి. మీరు జూనియర్ కాలేజెస్లో, స్కూల్స్లో, లేకపోతే పాలిటెక్నిక్ కాలేజెస్లో ఉంటే సర్వీస్ ఎన్ని సంవత్సరాలు అండి? 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్లో మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ హ్యావ్ టు సబ్మిట్ 2 years ఆఫ్ యువర్ సర్వీస్ సర్టిఫికేట్, దెన్ ఓన్లీ యూ ఆర్ ఎలిజిబుల్ టు పర్స్యూ యువర్ పార్ట్ టైం పిహెచ్డి. 2019లో పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, 20లో పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, రీసెంట్గా మనకు జూన్ 2021లో పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఓకే, తర్వాత ద క్యాండిడేట్ హ్యాస్ టు గివ్ ప్రియారిటీ ఆఫ్ యూనివర్సిటీ ఫర్ అడ్మిషన్ ఇన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్. వైల్ గివింగ్ ద ప్రియారిటీ ద క్యాండిడేట్ హ్యాస్ టు వెరిఫై ద వేకెన్సీ పొజిషన్. అంటే మీరు
ఏ యూనివర్సిటీలో అప్లై చేసుకోవాలనుకుంటున్నారు? చాలామంది లెట్ us అస్యూమ్ చాలామంది గుంటూరు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే పిహెచ్డి చేయాలనుకుంటారు, ఎందుకంటే లోకల్స్ కాబట్టి. చాలామంది విశాఖపట్నం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలోనే పిహెచ్డి చేయాలనుకుంటారు. చాలామంది తిరుపతి లోకల్స్ ఉంటారు, లేకుంటే తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎస్వి యూనివర్సిటీ దగ్గర పడుతుంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకుంటారు. కానీ మీరు అప్లై చేసుకుంటారు ఓకే, కానీ మీ డిపార్ట్మెంట్కి సంబంధించి పిహెచ్డి వేకెన్సీ ఉందా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఏ డిపార్ట్మెంట్లో మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన స్టేట్లో ఉన్న 14 యూనివర్సిటీస్ని లిస్ట్ అవుట్ చేసి పార్ట్ టైం ఫుల్ టైం మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు మీ ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీ వచ్చినా దయచేసి మొహమాట పడకుండా తీసేసుకోండి, ఎందుకంటే ఈసారి పిహెచ్డికి చాలా డిమాండ్ ఉంది. మీరు తిరుపతి వాళ్ళు ఉండి ఆంధ్ర యూనివర్సిటీ చాలా దూరం పడిపోతుందంటే కాదు, కుదరదు. సో యూ హ్యావ్ టు సాక్రిఫైస్, యూ హ్యావ్ టు గో దేర్, యూ హ్యావ్ టు స్పెండ్. నేను కూడా నా పిహెచ్డి చేసేటప్పుడు నా హోమ్ టౌన్ నుంచి దాదాపు 150 కిలోమీటర్స్ దూరంలో యూనివర్సిటీలో పిహెచ్డి సీట్ వచ్చింది. ఐ వాజ్ దేర్ ఇన్ ద స్కాలర్స్ బ్లాక్ హాస్టల్లో ఉన్నాను, పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నాను. కానీ పిహెచ్డి సీట్ ఈసారి దొరకడం చాలా కష్టం కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. మీరు 40 ఇయర్సా, 50 ఇయర్సా, 60 ఇయర్సా, చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేశారు, సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఏజ్ లిమిట్ ఎంత? అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఏజ్ లిమిట్ ఉండదండి. ఇది ఏపీపీఎస్సి లేకుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ కాదు కదా ఇంత లిమిట్ ఉండడం కోసం. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి నో ఏజ్ లిమిట్. హైయెస్ట్ ఏజ్ లిమిట్ అంటే 60-62 ఇయర్స్. దిస్ ఈజ్ వాట్. నెక్స్ట్, ఆల్ డిస్ప్యూట్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే తిరుపతి జ్యూరిస్డిక్షన్ ఓన్లీ. నెక్స్ట్, హౌ టు అప్లై, దానికి సంబంధించి ఫీజు ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మీరు జనరల్ కేటగిరీ అయితే 1500 రూపీస్ పే చేయాలి, మీరు బీసీ కేటగిరీ అయితే 1300 రూపీస్ పే చేయాలి, మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉంటే 1000 రూపీస్ పే చేయాలి, దాంతోపాటు బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ with the required details, verify all the details carefully before pressing the submit button. Filled in application form will be generated that contains application number along with filled details. Take print out of filled in online application form. Use the application number for future communication. So this is what. సో దీనికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. మళ్ళీ అదే మెన్షన్ చేశారు చూడండి, మీరు ఏ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేయాలనుకుంటున్నారో అది అడల్ట్ ఎడ్యుకేషనా, ఆంథ్రోపాలజీయా, లేకపోతే యూ వాంట్ టు డూ ఇన్ విచ్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్, దానికి సంబంధించి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ టెస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, దీనికి సంబంధించి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్ ఆర్ ద వేరియస్ సబ్జెక్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోతే ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. అక్టోబర్ 7th ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 11th నుంచి స్టార్ట్ అయ్యింది. తర్వాత 31st లోపల మీరు గన ఫీజు పే చేస్తే 1500, మీ కేటగిరీని బట్టి 1500, 1300, 1000 రూపీసా పే చేస్తే వితౌట్ లేట్ ఫీ 31st లోపల మీరు ఒక సబ్జెక్ట్ కాకుండా 2 సబ్జెక్ట్స్లో అప్లై చేస్తుంటే క్లియర్గా మెన్షన్ చేయండి. ఇప్పుడు నాకు చెప్తే 5+ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఉన్నాయి, నేను మళ్ళీ పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. టు బి వెరీ ఫ్రాంక్, నేను మళ్ళీ చేయాలనుకుంటున్నాను పిహెచ్డి. దీన్ని బేస్ చేసుకొని నేను ఇంకొక సబ్జెక్ట్లో ట్రై చేయాలనుకుంటున్నాను. నా సబ్జెక్ట్ మేనేజ్మెంట్ కాకుండా ఇంకొక సబ్జెక్ట్లో రాయాలనుకుంటున్నాను. ఇన్ ద సేమ్ మేనర్ మీరు కూడా ఒక 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఉండి ఎందులో అయితే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అడిషనల్గా ఫీజెస్ పే చేయాలి. చూడండి, 2000 లేట్ ఫైన్తో పాటు 1st నవంబర్ నుండి 5th నవంబర్ మధ్యలో 5000 లేట్ ఫీతో పాటు 6th నవంబర్ నుండి 8th నవంబర్ మధ్యలో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే అది 6th to 8th నవంబర్ మధ్యలోనే చేయాలి. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ మనకు 15th నవంబర్, ఎగ్జామినేషన్ డేట్స్ 22 నుండి 25 మధ్యలో, కీ డిక్లేర్ చేస్తారు 28th. నెక్స్ట్ ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఆ కీకి సంబంధించి 29th లోపల మీరు చెప్పుకోవాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్. ఇంకా ఇంటర్వ్యూకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పలేదు.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ ఏదైతే దీనికన్నా ముందు వీడియోలో డిస్కస్ చేశామో అదే నోటిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో యూ ఆర్ వెల్ అవేర్ అబౌట్ దిస్. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీరు సైన్ అని క్లిక్ చేసేయండి. ఈ రకంగా ఉంటుంది ఎగ్జామినేషన్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఇది పేపర్ 1కి సంబంధించి చూడండి. పేపర్ 1కి సంబంధించి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ చూడండి. టెస్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 90 minutes. యూ కెన్ సీ ఇందులో ఏ విషయాన్ని మెన్షన్ చేస్తారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు నెక్స్ట్ అని ప్రెస్ చేయండి, యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. ఎస్, ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు పేపర్ 1. చూడండి, ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు పేపర్ 1. దిస్ ఈజ్ లాజికల్ రీజనింగ్. 71 క్వశ్చన్, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. 83rd క్వశ్చన్, దిస్ ఈజ్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. 55th క్వశ్చన్, దిస్ ఈజ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ రకంగా మీరు చూసుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ ద వేరియస్ అసోసియేటెడ్ థింగ్స్ ఆఫ్ పేపర్ 1 అంటే పార్ట్ ఏ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేదు. నేను ఖచ్చితంగా దాని గురించి అప్డేట్ ఇస్తాను. యాజ్ వెల్ యాజ్ పార్ట్ 1 గురించి అంటే పార్ట్ ఏ గురించే చెప్పారు కానీ పార్ట్ 2 గురించి చెప్పలేదండి. దాని గురించి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో దీన్ని బేస్ చేసుకుని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్యాటర్న్. నెక్స్ట్ మనకు లాస్ట్లో ఒకసారి చూసుకుంటే దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దట్ ఈజ్ వేకన్సీ పొజిషన్స్. వేకన్సీ పొజిషన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు టోటల్గా 14 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ 14 యూనివర్సిటీస్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెయింటైన్ చేశారు చూడండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, జేఎన్టీయు అనంతపూర్, జేఎన్టీయు కాకినాడ, కృష్ణా యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, యోగివేమన యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. మనకు టోటల్ 14 యూనివర్సిటీస్లో 2300 పిహెచ్డి సీట్స్. ఇది కాకుండా మన స్టేట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అంటే కేఎల్ యూనివర్సిటీ కానివ్వండి, విజ్ఞాన్ యూనివర్సిటీ కానివ్వండి, గీతం యూనివర్సిటీ కానివ్వండి, ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ అన్నమాట. ఇది కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఎస్ఆర్ఎం కానివ్వండి, వీళ్ళ పిహెచ్డి పొజిషన్స్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. త్వరలోనే అది కూడా రిలీజ్ చేస్తారు. కానీ 2 years తర్వాత వచ్చిన ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 2300 వేకెన్సీస్ రావడం జరిగింది. జస్ట్ మనకు 35 days మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. దీన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద యూనివర్సిటీస్. ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో టోటల్ 381 సీట్స్ ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క యూనివర్సిటీ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. దాన్ని బట్టి మీరు చూడండి, ఆంధ్ర యూనివర్సిటీలు ఓపెన్ చేస్తే మనకు దాదాపు హైయెస్ట్ ఉంటాయండి. ఇందులో 612 పార్ట్ టైం ఫుల్ టైం కలిపి 612 పిహెచ్డి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రకంగా ఇండివిజువల్ యూనివర్సిటీస్లో మీరు ఏ డిపార్ట్మెంట్లో అయితే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో అదంతా విజిట్ చేయండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈజ్ Professor V. Srikanth Reddy sir from SV University. He is the in-charge convener for Research Common Entrance Test 2021. అంటే మనకు ఒక విషయం క్లారిటీ ఏదైతే ఉందో, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు, దాని గురించి ఒక క్లారిటీ రావాలి. నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. దీని బేసిస్ పైన కంప్లీట్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఒక్కసారి మీరు చూసిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్స్లో ఎలిజిబిలిటీ ఉందో చూసుకొని ఆ డిపార్ట్మెంట్స్ని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ for your valuable time in listening to this video. We are going to start a bullet batch. Just 30-35 days bullet batch in paper A only. In paper A only with very very less reasonable charges.
ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి. మేము కోర్సుకి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాం. సో బ్యాచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 18th అక్టోబర్. సో డైలీ మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours ఉంటుంది. సో రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ సెషన్స్ తీసుకొని విల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తాము. ఈసారి ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోదండి. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి ఆర్ సెట్ లేదా ఏపీ సెట్ లేదా తెలంగాణ సెట్ లేదా నెట్ సిఎస్ఐఆర్ నెట్ అని ఒక్క మెసేజ్ చేస్తే మేము రెగ్యులర్గా మీకు అప్డేట్ పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.